చరిత్రలో భారత స్వాతంత్ర పోరాట వీరుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి, తెలంగాణ తొలి రైతాంగ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కమ్మరయ్య గారి వర్ధంతి, ఈ రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే సామాజికవేత్త గంధం నాగరాజు గారు, అట్లాగే కావలి బాలస్వామి నాయుడు, శేఖర్, దాలమీయ, కురుమయ్య ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మనం ముందుగా అల్లూరి సీతారామరాజు అనగానే తెలియని తెలుగువారు ఉండరు అనేది నిర్వివాదాంశం. ఎందుకంటే భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో స్వాతంత్ర సమరయోధుడుగా, తెలుగువాడిగా గుర్తింపు పొంది ఒక మన్యపు వీరుడుగా, గెరిల్లా పోరాట యోధుడుగా ఆంగ్లేయుల చేతిలో హతమైనాడు. అతి చిన్న వయసులో 27 ఏళ్ల వయసులో. మనం తీసుకుంటే ఒక రకంగా ఏది అంటే, మనం ఇప్పుడు దొడ్డి కొమరయ్య ఉంది, మనం బీహార్ లో బిర్సా ముండా ఉన్నాడు, ఆయన కూడా గెరిల్లా పోరాట యోధుడు. ఒక బిర్సా ముండా లాగా, తర్వాత ఒక క్యూబా పోరాట స్వాతంత్ర యోధుడు చెగువేరా లాగా అల్లూరి సీతారామరాజు కూడా గిరిజనులను ఏకం చేసి స్వాతంత్ర పోరాటం ఒక మన్యపు వీరుడుగా ఆ రోజుల్లో 1897 జూలై 4న జన్మించి 1924 మే 7న అల్లూరి సీతారామరాజు మరణించారు. 27 సంవత్సరాలు వయసులో ఆయన ఆంగ్లేయుల చేతిలో హతమైనాడు. ఆ రోజుల్లో భారత స్వాతంత్ర చరిత్రలో ఆయన ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లా పాడేరు మండలం మొగల్లు అనే గ్రామంలో జన్మించాడు. ఎవరు అంటే వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ అనే పుణ్య దంపతులకు వాళ్ళ క్షత్రియ వంశం. ఆయన చిన్నప్పుడే అన్ని విద్యలు ఏలూరు, అక్కడ వాళ్ళ పెదనాన్న తహసీల్దార్ ఉంటే అక్కడ విశాఖపట్నంలో అక్కడ ప్రాంతంలో చదువుకొని తర్వాత ఆయనకు ఆయుర్వేద విద్య కూడా నేర్చుకున్నాడు. తర్వాత సన్యాసం 18 ఏళ్లలో సన్యాసం స్వీకరించి ఆ రోజుల్లో మద్రాస్ అంటే అటవీ చట్టం ప్రకారం అటవీలో ఈ గిరిజనులను ఏం చేస్తున్నారంటే వస్తువు ఉత్పత్తి సేకరించి అమ్ముకోవడం, పోడు వ్యవసాయం నిషేధిస్తే వాళ్ళ వైపున పోరాడి వాళ్ళని ఏకం చేసి గంటం దొర, మల్లు దొర, అగ్గిరాజు అనే వాళ్ళను ఏకం చేసి వాళ్ళ గిరిజనులంతా పోరాటం చేశాడు. వాళ్ళను సమీకరించుకొని ఆంగ్లేయులపై అప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ, మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటం 22 ఆ ప్రాంతంలో జరుగుతున్న క్రమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం చేసి వాళ్ళని ఎదిరించాడు. అప్పుడు రూథర్ఫర్డ్ అనే ఒక ఆంగ్లేయ అధికారి అల్లూరి సీతారామరాజు సమాచారం సేకరించి ఆయన నది దగ్గర అంటే ఆ సూర్య నమస్కారాలు చేస్తుంటే బంధించి ఒక చెట్టు కట్టి కాల్చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆయన ఆ వందే మాతరం, జై భారత్ మాత అన్నాడు, కానీ ఆ చావుకు వెరవలేదు. కనుక అల్లూరి సీతారామరాజు 27 ఏళ్ల వయసులో మరణించిన ఆంగ్లేయులను రవి అస్తమించని ఆంగ్లేయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన అఖండ వీరుడు. అందుకే భారత ప్రభుత్వం ఆయన అంటే చిత్రపటాన్ని పార్లమెంట్ లో ఉంచింది, తపాలా బిల్లును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరున అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కూడా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ మొగళ్ళులో ఇప్పటికీ ఆయన విగ్రహం ఉంది. అక్కడ జయంతి వర్ధంతులు ఆంధ్రప్రదేశ్ మొగల్లో నిర్వహిస్తారు. 10th లో అక్కడ మొగళ్ళు ఉన్నత పాఠశాలలో 10th లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి అల్లూరి టాలెంట్ అవార్డు కూడా ఇస్తారు. ఆయన అసలు పేరు శ్రీరామరాజు అయితే ఆయన సీత అనే అమ్మాయి ప్రేమించి ఆమె మరణించినందుకు ఆయన ముందు ఆ అమ్మాయి సీతను చేర్చుకుంటాడు ప్రేమించిన, అందుకే అల్లూరి సీతారామరాజుగా మారిండు. కనుక అల్లూరి సీతారామరాజు చరిత్రని నాటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తితో మెలగాలని తెలియజేస్తూ, అట్లాగే దొడ్డి కొమరయ్య గారి ఆయన దేవరూపుల మండలం కడువెండుల విష్ణుడు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డితో పోరాటం చేసి తెలంగాణలో తొలి అమరుడైనాడు. కనుక ఆయన వల్లనే మనకు తెలంగాణ, ఆయన పోరాట స్ఫూర్తి అని తెలియజేస్తూ ముగిస్తుంది.